నమస్తే అండి. ఇప్పుడు మనం హిందూ వివాహ చట్టం, ముస్లిం పర్సనల్ లా లేదా వివాహ చట్టం, క్రిస్టియన్ వివాహాలు మూడింటి గురించి మాట్లాడుకోవాలండి. ఆ మధ్యకాలంలో ముస్లిం పర్సనల్ లా లేదా ముస్లిం వివాహ చట్టాల గురించి గౌరవనీయమైనటువంటి సుప్రీంకోర్టులో వాదనలు జరిగి ఈ తలాక్ చట్టాన్ని రద్దు చేశారని మనం పత్రికల్లో చూసాం. తలాక్ చట్టానికి రద్దు చేయడానికి గల కారణాలు ఏమిటి? తలాక్ 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 అని ఒక పురుషుడు తన భార్యకి చెబితే, మరి పెద్ద మనుషుల సమక్షంలో చెప్తారా విడిగా చెప్తారన్నది నాకు తెలియదు, చెబితే కనుక ఆ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వారి వారి మతాచారాల ప్రకారంగా వివాహం రద్దు అయినట్లు అని ఉందట. దానిని మన వ్యవస్థ రద్దు చేసింది. ఇది అన్యాయం, అక్రమం అని. అయితే ఎప్పుడో జరిగిపోయిన విషయం. నాకు అప్పటి నుంచి మనసులో ఒక ఆలోచన. తలాక్ 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 అనే పదాలు ఖురాన్లో లేవని సుప్రీంకోర్టులో వాదన జరిగినాయో లేదా సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందో నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఖురాన్లో లేవని మాత్రం అప్పట్లో ఒక విషయం బయటకు వచ్చింది. తలాక్ 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 అనేది పదాలు ఖురాన్లో లేవు. ముస్లిం మత గ్రంథం ఖురాన్లో ఆ మూడు లేవు. అందువలన ఆ మూడింటికి విలువ లేదు అని పెద్దలు చెప్పారు. రైటే, బాగానే ఉంది. ముస్లిం వివాహ చట్టంలో అన్యాయాల్ని అరికట్టారు. ఓకే, ఇప్పుడు హిందూ వివాహ చట్టం గురించి మాట్లాడుకుందాం. హిందూ వివాహ చట్టం ప్రకారంగా సప్తపది, జీలకర్ర బెల్లం, తాళి ఇలా ఏవో ఉన్నాయి. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఈ తాళి అంటే తాళిబొట్టు లేదా మంగళసూత్రాలు, దానికి ఉన్న పసుపు తాడు, అది పురుషుడు స్త్రీ మెడలో 3 ముళ్ళేసి కట్టాలి. అంతే కదండి. మామూలుగా జీలకర్ర బెల్లం పెట్టడంతో సరిపెట్టరు మన వాళ్ళు. జీలకర్ర బెల్లం అనేది శుభముహూర్తంగా పరిగణిస్తారు. అక్కడ భార్యాభర్తలు అయినట్టే, కానీ వివాహం సంపూర్ణం కాదు. మంగళసూత్ర ధారణతోటే వివాహం సంపూర్ణం. తర్వాత సప్తపది, ఇంకేవో పూజలు ఏవో ఉంటాయి అనుసంధానంగా. మరి ఈ తాళిబొట్టు, ఈ యొక్క దారపోగులు, 3 ముళ్ళు అనేవి మళ్ళీ హిందువుల్లోనే భిన్నమైనటువంటి వర్గాల్లో భిన్నంగా ఉంటాయి. మనకి మంగళసూత్రం తెలుగువారికి రౌండ్గా ఉంటుంది, అవునండి. అలాగే మిగతా రాష్ట్రాల్లో వేరువేరు భాషల్లో హిందువుల యొక్క మంగళసూత్రాలు వేరువేరుగా ఉంటాయి. అదొక భేదం. పోని దాన్ని పక్కన పెట్టేద్దాం, తప్పులేదు. మనకి ఈ మంగళసూత్రాలు, ఈ రెండింటినీ అనుసంధానించినటువంటి పసుపు తాడు వరుడు వధువు మెడలో పెట్టి 3 ముళ్ళు వేస్తే వివాహం సంపూర్ణమైంది అని చెప్తాను. కానీ
ఈ యొక్క మంగళసూత్రాలు కట్టే ఒక సంప్రదాయాన్ని లేదా ఒక ఆచారాన్ని అలుసుగా తీసుకుని కొద్దిమంది పోకిరీలు లేదా రౌడీలు లేదా ఇంకా కొంతమంది కొన్ని సామాజిక వర్గాల వాళ్ళలో బలవంతంగా వధువు మెడలో ఇలా తాళి కట్టిన సందర్భాలు ఉన్నాయి. వార్తలు వచ్చినాయి, పుట్టు చప్పుడు కాకుండా భరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బయటికి ఎలా రావాలో తెలియదు. బయటకు వస్తే ఏమైనా సమస్యలు వస్తాయో, పరుగు పోతుందో, కుటుంబం యొక్క పరుగు పోతుందో, కులంలో వెలివేస్తారో, ఇలా రకరకాల కారణాల వలన ఈ బలవంతపు తాళి కట్టడాన్ని ఎవరూ నిరసించలేదు ఇప్పటి వరకు. అయితే వార్తలు ఉన్నాయి, ఆ నోట ఈ నోట వచ్చినవి, అక్కడక్కడ పత్రికల్లో వచ్చినవి ఉన్నాయి. సరే, ఈ 2 మంగళసూత్రాలు పసుపు తాడికి అనుసంధానించి వరుడు వధువు మెడలో పెట్టి 3 ముళ్ళు వేయటం భగవద్గీతలో ఉందా? హిందూ మత గ్రంథం కదండి భగవద్గీత. నేను హిందువుడినే, అందులో అనుమానం ఏం లేదండి. మీరు వేరే వేరే విధంగా మీరు గమనించకూడదు. నాకు అపారమైనటువంటి భయభక్తులు ఉన్నాయి మతం పట్ల, భగవంతుడి పట్ల. నేను ఒక రీజన్ అడుగుతున్నాను అంతే. చట్టంలో ఉన్నటువంటి రీజను లేదా తీర్పుల్లో ఉన్నటువంటి ఒక రీజన్ అడుగుతున్నాను. అక్కడ తలాక్ అనేది ఖురాన్లో లేదు అని చెప్పేసి అన్నారు. మరి తాళి కట్టే విధానం హిందూ మత గ్రంథమైనటువంటి భగవద్గీతలో ఉందా? నేనైతే పూర్తిగా చదవలేదు. ఏదో అక్కడక్కడ ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని అధ్యాయాలు అక్కడక్కడ వచనం చదివాను తప్పించి పూర్తిగా చదవలేదు. ఎవరైనా చెప్తే వింటాను. న్యాయ కోవిదులు ఎవరైనా దీని మీద ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ ముస్లిం పర్సనల్ లా లేదా ముస్లిం వివాహ చట్టానికి సంబంధించినంతవరకు, విడాకుల చట్టానికి సంబంధించినంతవరకు తలాక్ అనేది ముస్లిం పర్సనల్ లా బోర్డులో లేదా ఖురాన్లో ముస్లిం మత గ్రంథమైనటువంటి ఖురాన్లో లేదు అని చెప్పేసి అన్నప్పుడు మన భగవద్గీతలో ఈ తాళి కట్టే విధానం గురించి అన్నం ఉందా? అన్వయింపు ఉండాలి కదండి. అక్కడ అన్వయింపు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఈ అన్వయింపు ఉండాలి. దీని మీద కూడా ఒక రూలింగ్ రావాలి. తాళి కట్టడం అన్నది ఒక పరిపూర్ణమైనటువంటి వివాహ ప్రక్రియ కాదు అనే ఒక రూలింగ్ రావాలి. నేనే తప్పుడు మాటలు మాట్లాడట్లేదండి. దీని మీద చాలా ఘోరాలు, నేరాలు జరుగుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి కూడా. తాళి కట్టేసి నా భార్య అనడానికి లేదండి. జరుగుతున్నాయండి. ఏదో నిప్పు లేదే పొగరాదనేది సామెత ఉంది కదా, జరుగుతున్నాయి. అందమైన వాళ్ళు లేదా అమాయకులు, మంచి కుటుంబాలు లేదా ధనవంతులు పిల్లలకి ఇలాంటివి జరుగుతున్నాయి. బలవంతంగా తీసుకుపోవటం, తాళి కట్టేశారంటాం. తాళి కట్టేస్తే భార్య ఎలా అవుతుందండి? ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఏదో తాళి రెడీ చేసేసుకుని, పసుపు గుమ్మ రెడీ చేసుకుని ఎవరికో తీసుకుపోయి నాకు అందమైన అమ్మాయి నచ్చిందని చెప్పేసి, అందమైన ఎవరో ఒక ఆవిడ నచ్చిందని చెప్పేసి తాళి కట్టేసి నా భార్య అంటే చెల్లిపోటు అయిపోతుందండి. దానికి వేరే చట్టాలు ఉన్నాయి. బలవంతంగా ఏదో చేశారనో ఇంకోటనో వేరే చట్టాలు ఉన్నాయి, వేరే విధంగా శిక్షలు ఉంటాయి. అది వేరే విషయం. నేను తాళి గురించే మాట్లాడుతున్నాను. అసలు తాళి కట్టాను అన్న పదం, తాళి కట్టబడింది లేదా తాళి కట్టించుకుంది, ఈ తాళి అనే పదానికి భగవద్గీతలో ఏమన్నా ప్రమాణాలు ఉన్నాయా అడుగుతున్నాను. దీని మీద కూడా మనం చర్చించుకోవాలి, రూలింగ్ పాస్ చేయించుకోవాలి. అలాగే అక్కడికి ముస్లిం గురించి, హిందువుల గురించి మాట్లాడుకుందాం. ఇంకా క్రిస్టియన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి పెద్ద వివాదాలు లేవు. కాకపోతే నేను నా సన్నిహితుడి యొక్క వివాహానికి హాజరైన చోట, నాకు బాగా ఆప్తుడు, సన్నిహితుడు, ఆయన లవ్ మ్యారేజ్ కోటేదో చేసుకున్నారు. అక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది.
ఏదో రమ్మన్నారు, పెద్ద మనిషి గానో లేదా ఇంకో రకంగానో రమ్మన్నారు, వెళ్ళాం. వెళ్తే కూర్చున్నాం, ఏదో కూల్ డ్రింక్స్ అవి ఇచ్చారు, ఏదో తీసుకున్నాం. అయింది. అక్కడ మత పెద్ద లేదా ఆయన పాస్టర్ ఏదో అంటారు కదా, ఆయన ఏవో చెప్పారు. బైబిల్కి సంబంధించినటువంటి ఏవో వాక్యాలు ఏవో చెప్పారు, మనకు తెలియదు, అవి గుర్తులేవు కూడా. అయితే ఆఖరిన నాకు నచ్చని విషయం ఏంటంటే, వీరు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు, లేదు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేశారు. ఓకే, అక్కడ వరకు పర్వాలేదు. అక్కడ నాకు వచ్చిన రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక పాయింట్ ఏమిటంటే, పాస్టర్ గారు ఈ యొక్క వరుణ్ణి అడిగాడు, ఈ అబ్బాయిని, నువ్వు వధువు కోసం ఏం తెచ్చావు అని. ఆయన తాళిబొట్టు మట్టెలు తెచ్చాను అన్నాడు. ఈ తాళిబొట్టు మట్టెలు అనేది ఏ సంప్రదాయం ఉంది? హిందూ సంప్రదాయమే కదా. అది కూడా అనుమానమే. ఇక్కడ ఈ లాజిక్ తేలాలండి. హిందూ సాంప్రదాయం అనుకుంటేనేమో భగవద్గీతలో లేదు, కాదు క్రిస్టియన్ సంప్రదాయం అనుకుంటే అందులో లేదు. మరి ఎలా వచ్చింది? సరే, వచ్చింది, హిందువులు ఆచరిస్తున్నారు కాబట్టి హిందూ సంప్రదాయం అనుకుందాం. దాన్ని క్రిస్టియన్ పాస్టర్ గారు నువ్వేం తెచ్చావు అంటే, ఆయన తాళిబొట్టు తెచ్చాను, మట్టెలు తెచ్చాను అంటాం. అది అనుమతిస్తారా? అనుమతించవచ్చా? ఇప్పుడు మీ పద్ధతిలో వివాహం చేసుకున్నారు, మీరు కొన్ని అవాయిడ్ చేస్తున్నారు. అంటే బొట్టు, పువ్వులు, పసుపు, లేదా కుంకుమ, లేదా విభూది, ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేస్తున్నారు కదా. అలా అవాయిడ్ చేసినప్పుడు తాళిబొట్టుని, మట్టెలను ఎందుకు అంగీకరించారు? ఇది ఒక రీజనే కదండి, ఏదో తప్పుడు మాట ఏం లేదు కదా. ఇందాక మనం అక్కడ ఏమని అడిగాము? పవిత్రమైనటువంటి ఖురాన్లో లేని విషయాలని కొట్టేశారు. అలాగే తాళిబొట్టు అనేది పవిత్రమైనటువంటి భగవద్గీతలో లేదని నేను చెప్తున్నాను. ఇక్కడ క్రిస్టియన్ వివాహ చట్టంలో లేదా క్రిస్టియన్ వివాహం జరిగినప్పుడు తాళిబొట్టు మట్టెల్ని ఎలా అనుమతిస్తారు? అది అనుమతించకూడదు. మరి మీరు వేరే అలంకరించుకోవడం తప్పులేదు. వేరే విషయంలో వేరే చోట ఎక్కడైనా ఇంకొక సభలో లేదా మామూలు ఇళ్ళ దగ్గర అలంకరించుకోవడం తప్పు కాదు. మీకు ఇష్టమైన అనుకోండి, అలంకరించుకోండి. అంటే తాళిబొట్టు అనేది మీరు ఒక లైసెన్స్ బిళ్ళలా చూస్తున్నారనమాట. అంటే దానికి చట్టంలో ఆ విలువ వచ్చింది. తాళిబొట్టు లేకపోతే ఏంటి? మనిషి కదా ఆవిడ. చూడండి ఎంత క్రూరంగా చూస్తున్నారో. అంటే తాళిబొట్టు అనేది ఒక లైసెన్స్ బిళ్ళలాగా, ఒక గౌరవనీయమైనటువంటి పద్ధతిగా భావించవలసి వస్తుంది. అది గౌరవనీయ పద్ధతి కాదని నేను అన్నాను. అంటే ఒక భయంతో దాన్ని ధరిస్తున్నారు. అంటే చట్టానికి భయపడి ధరిస్తున్నారా, లేకపోతే ఏమన్నా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు భయపడి ధరిస్తున్నారా అన్నది ఇక తేలాలి. తాళిబొట్టు ధరించడం ఏంటండి? కొన్ని మట్టెలు అంటే ఏదో అందంగా ధరించుకోవచ్చు. తాళిబొట్టు లోపల ఉండేది కదా, అది పబ్లిక్గా ఎందుకు ధరించుకోవాలి? అంటే తాళిబొట్టు లేకపోతే ఆవిడ మంచి స్త్రీ కదా, అది తేలాలి. ఏమండి, అక్కడికి హిందూ, ముస్లిం, క్రైస్తవ వివాహాల గురించి మనం మాట్లాడుకుందాం. రీజన్ మాట్లాడుతున్నానండి. నేనేమీ ఎవరిని తప్పు పట్టట్లేదు, ఇది మంచి అది చెడు అని నేను అనడం లేదు. అందులో ఉన్నటువంటి నాకు వచ్చినటువంటి ఒక హేతుబద్ధమైనటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఈ పితృస్వామ్య వ్యవస్థలో అబ్బాయి ఎవరినైనా తీసుకుపోవచ్చు, లేదా అమ్మాయి ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మేజర్లు, వాళ్ళ వివాహం చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఎక్కడైనా తాళి కట్టేసుకోవచ్చు. తాళికి లైసెన్స్ ఉంది, వివాహానికి లైసెన్స్ ఉంది. ఓకే, మరి హిందూ వివాహ చట్టం ఉన్నప్పుడు హిందూ ధర్మంలో ఉన్నటువంటి పితృస్వామ్య వ్యవస్థను కూడా మీరు గౌరవించాలి కదా.
రాజ్యాంగం అవ్వచ్చు, లేదా గౌరవనీయ సుప్రీంకోర్టు వారు అవ్వచ్చు, లేదా ఇంకోటి ఎవరైనా అవ్వచ్చు, లేదా మత పెద్దలు అవ్వచ్చు, లేదా సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు, లేదా హేతువాదులు అవ్వచ్చు, లేదా న్యాయ కోవిదులు అవ్వచ్చు. మీరు హిందూ వివాహ చట్టం అని ఏర్పాటు చేశారు. అందులో మరి పితృస్వామ్య వ్యవస్థకి న్యాయం చేయాలి కదా. పితృస్వామ్యాన్ని నిలబెట్టాలి కదండి అబ్బాయి. ఇప్పుడు తాతగారు సంపాదించిన ఆస్తి తండ్రికి వచ్చింది, తండ్రి ఆస్తి కొడుక్కి, ఆస్తి ఏమో అప్పటికి వచ్చేయాలా. మరి తాతగారి మనోభావాలు, తండ్రి గారి మనోభావాలు, పితృస్వామ్య వ్యవస్థ మనోభావాలు, పితృస్వామ్య వ్యవస్థ గౌరవం కాపాడరా అండి? ఇప్పుడు పితృపూజ చేయాలంటున్నారు కదా, హిందూ ధర్మంలో పితృపూజ చేయాలి. దానికి గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చింది అండి. మనకి మౌని అమావాస్యని ఉత్తరాదులు అంటారు. మన తెలుగువారు చొల్లంగి అమావాస్య అంటారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు పితృవిధులు చేస్తారు. మరి తాత ముత్తాతల దగ్గర నుంచే మనకు ఏదో ఒక వంశము, ఒక ఇంటి పేరు, ఒక కులము, లేదా ఒక గోత్రం వచ్చింది. మీరు ఆ కులాన్ని, లేదా గోత్రాన్ని, లేదా ఇంటి పేరుని పట్టుకుని మీరు చట్టబద్ధంగా పౌరులుగా చలామణి అవుతున్నారు. మరి వారికి ఉన్న మనోభావాలు మీరు గౌరవించాలి కదా, చట్టంలో గౌరవం ఇవ్వాలి కదా. వాళ్ళ ఆస్తులు మీరు ఎలా ఇచ్చేయమని చెప్తారు అండి? తండ్రి సాధ్యత అయితే ఒక్కలేదా, తాత ముత్తాతలది అయితే ఇచ్చేచ్చా? మరి తాతగారు ఆస్తి ఈయనకి ఎలా వస్తుంది పితృపూజ చేయకుండా? పితృపూజ చేయాలంటే ఆ కులంలోనే కదా చేసుకోవాలి వివాహం. నేను కుల వ్యవస్థకు వ్యతిరేకం కాదండో, రీజన్ అడుగుతున్నాను నేను. కుల వ్యవస్థ కులానికి నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, కుల వ్యవస్థకి కాదు, కులానికి నేను వ్యతిరేకం కాదు, రీజన్ అడుగుతున్నాను అంతే. చట్టంలోనూ రూల్స్లోనూ ఉన్న ఈ మాయాజాలం ఏమిటని అడుగుతున్నాను. ఓ పక్కన పితృస్వామ్య వ్యవస్థ పనికిరాదంటారు, ఓ పక్కన ఆ పితృదేవతలకు సంపాదించిన ఆస్తులేమో ఇచ్చామంటారు. అది ఎలా చెల్లుబాటు అవుతుంది? వాళ్ళ గౌరవం ఒక్కలేదు మీరు. ఓ పక్కన హిందూ వ్యవస్థ అంటారు. హిందూ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే కదా వచ్చింది. ఇప్పుడు హిందూ వ్యవస్థ నేను, నువ్వు, ఇంకొకడు పెడితే వచ్చింది కదా. మన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది హిందూ వ్యవస్థ. వేరు కులాల వాళ్ళు వేరు విధాలుగా ఏదో చేసుకుంటారు. చిత్రం ఏంటంటే ఇక్కడ అన్ని కులాల వారికి ఒకే విధానం ఉంది. తాతగారు ఆస్తి అడ్డుకోవడానికి వీల్లేదు. వాడు ఏ కులస్తుని చేసుకున్నా ఇచ్చేయాలి అని ఎలా చెప్తారు? తాతగారికి పితృపూజలు చేయాలి కదా. పితృపూజ చేయాలంటే కులంలో ఉన్నటువంటి మా అమ్మాయినే చేసుకోవాలి ఆయన. అప్పుడు ఆయనకు వారసుడు పుట్టాలి. ఆ వారసుడు పుడితేనే అక్కడ పితృపూజకి పరిసమాప్తి అవుతుంది. పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇదంతా మామూలు కదా, మనం విన్నాయే కదా. మరి పితృదేవతలు సంతృప్తి చెందాలంటే కులభ్రష్టుడైతే ఎలా అవుతుందండి? సరే అండి, ఇది పక్కన పెట్టేద్దాం. గవర్నమెంట్ ఆ మధ్యన కామన్ సివిల్ కోడ్ అని ఏవో కొత్త మార్పులు చేస్తామని చెప్పేసి అన్నారు. కామన్ సివిల్ కోడ్ ఎలా చేస్తారండి ఈ చట్టాలు రద్దు అవ్వకుండా? చాలా చట్టాలు ఉన్నాయండి. కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టాలంటే రకరకాల చట్టాలు, రకరకాల రూల్స్, రకరకాల మాయాజాలాలు ఎన్నో ఉన్నాయి. అంత ఈజీ కదండి కామన్ సివిల్ కోడ్ పెట్టడం. మిగతా మతాలు ఒప్పుకో నాకు తెలియదు, కానీ హిందూ మతం ప్రకారంగా కామన్ సివిల్ కోడ్ పెట్టాలంటే చాలా లాజిక్లు పాస్ అవ్వాలి. అంత ఈజీ ఏం కదండి నాకు తెలిసినంతవరకు. అంటే కామన్ సివిల్ కోడ్ ఏ విషయాలు పెడతారో గవర్నమెంట్ పెట్టాలనుకుంటుందన్నది మనకు తెలియదు. ఊరికే చెప్పడం నోటమాటగా చెప్పారు, మనం ఊహ మాత్రంగా చెప్తాం అంతే. కామన్ సివిల్ కోడ్ పెట్టడం అన్నది అంత ఈజీ ఏం కాదండి ఈ భారతదేశంలో. గవర్నమెంట్లు తిరగబడిపోతాయి ఏమండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదు కదండి. ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని నేను అంటున్నాను అంతే. ఒకవేళ ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉంటే కనుక మీరు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ముస్లింల పవిత్ర గ్రంథం పవిత్ర మత గ్రంథంలో ఖురాన్లో తలాక్ అనేది లేదు అన్నప్పుడు, హిందువుల పవిత్ర గ్రంథం
భగవద్గీతలో ఈ తాళి కట్టే విధానం ఉందా? ఆ డౌట్ క్లారిఫై చేయాలి మీరు. ఉంటాను.